కామాటేనోలా మన కాడ జిఎస్టీ తగ్గించిర్రని మొన్న సంబరాలు చేయించే కదా పువ్వు పాటోలు. నాకైతే మస్తు నవ్వొచ్చింది. 8 ఏళ్ల సంది జిఎస్టీ వసూలు చేసి ఇప్పుడు రగ్గిచ్చినాం, మీకు పైసలు మిగిలిచ్చినాం, పండగ చేసుకోరంటే ఎవరికైనా నవ్వురాదా మరి? అంటే 8 ఏళ్ళు పన్నులతో ముంచిరన్నట్టే కదా. సరే, మన సంగతి గట్లుంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ కాడికి పోదాం. ఆడ చిత్ర విచిత్రంగా పన్నులు ఎత్తాన్లట. ఓమల్కా అరుచుకున్నట్టు కూడా అవుతుంది. పోదాం పారి. ఏ మాట కామాటేనోళ్ళ. అసలు ఇప్పుడు లోకమంతా పన్నుల రాజ్యమే నడుతుంది కదా. జనాల కాడ ఎట్ల పన్నులు వసూలు చేయాలి, ఏ పన్ను ఎట్లెయ్యాలి, వేసిన పన్ను తీసేసినట్టు వేసి సంబురాలు ఎట్లా చేయాలి, ఇగో గిట్టనే ఆలోచన చేస్తారనిపిస్తుంది. మన కాడ జిఎస్టీ ట్యాక్స్ నడుతుంది కదా. 8 ఏళ్ల కిందట ప్రతి దాని మీద జిఎస్టీ అనుకుంటా ఎగస్ట్రా పైసలు వసూలు చేసిర్రు. ఇక జనాలకైతే కోపాలు బాగానే వచ్చినాయి. మళ్ళా మోడీ సారు ఏమనుకున్నాడో ఏమో గాని కొన్నిటి మీద జిఎస్టీ తీసేస్తానా తగ్గిస్తానా మన సంబరాలు చేసుకుందాం, మీకు పైసలు మస్తు మిగిలిస్తానా అని చెప్పుకొచ్చిండు. ఇక మోడీ సార్ చెప్పినట్టే సంబరాలు చేసుకున్నారు సారు ఫ్యాన్స్. అంటే 8 ఏళ్ల సంది వసూలు చేసిందంతా గంగల కలిసినట్టే కదా. సరే, మన కాడ గట్లుంటే పాకిస్తాన్ల కథ అలాగున్నది. ఆడ ఇన్స్టాగ్రాము, టిక్ టాక్, ఫేస్బుక్ ఫోటోలు చూసి మరీ ట్యాక్స్లు ఎత్తాండోలా. అరే ఆవంటే ఆడ పన్నులు ఎగ్గొట్టే దొంగలు బొచ్చడ మంది మోపాయిరట. అసలే పాకిస్తాన్ దేశం అడకదినే కాడికి వచ్చింది. పైసలు గల్లోళ్ళు పన్నులు కడతలేరు. ఏమన్నా అంటే మేం గరీబోళ్ళం అని చెప్పుకుంటుర్రట. మరి నిజంగా గరీబోడెవడు పైసలు గల్లోడెవడు అరుచుకునేందుకు సోషల్ మీడియాను నమ్ముకున్నారు. సోషల్ మీడియాలో ఒకరోజు కాకుండా ఇంకో రోజన్నా నా బంగారు గొలుసు చూడు, నా వజ్రపు ఉంగరం చూడు, నా 5,000 రూపాయల అంగి చూడని ఇట్లా ఫోటోలు పెట్టుకుంటారు కదా. అగో గా ఫోటోలు చూసి ఎవలెవలైతే ఇట్లా ఖరీదైన వస్తువులతోని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడతారో వాళ్ళ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోతుర్రు. ఇల్లంతా చెకింగ్ చేసి బంగారం నగల లెక్క బయటికి తీసి పన్ను వసూలు చేస్తారట. చూసినావా వాళ్ళ ఉపాయం ఎట్లున్నదో. ఇక ట్యాక్సులు అంటే యాదికొచ్చింది. ఫ్రాన్స్ కథ కూడా ట్యాక్సుల మీద పెద్దోళ్ళే నడుతుంది కాదు. ఆడ ప్రభుత్వాలే కూలిపోతానాయి కదా తాపకోసారి. అయితే ఈసారి అక్కడ సర్కారు ఏం చేసిందంటే ట్యాక్సులు సంపాదన మీద కాదట, ఎవరికైతే ఎక్కువ ఆస్తులు ఉంటాయో గా ఆస్తుల లెక్క మీద ట్యాక్సులు కట్టించుకుంటుందట. అంటే కొలువు లేకున్నా, డ్యూటీలు చేయకుండా, ఆమ్దాని రాకున్నా అగర్సే ఎక్కువ ఆస్తులుంటే మాత్రం ఆ ఆస్తుల మీద 2% పన్ను వసూలు చేస్తుందట నోళ్ళ. ఇదో రకమైన వింత పన్ను అన్నట్టు. మొత్తానికి వెనకట రాజులు చిత్ర విచిత్రంగా పన్నులు వసూలు చేసేదని ఈనేది, చదువుకునేది, నవ్వుకునేది. కనీసారి ఇంకా చిత్ర విచిత్రంగా పన్నుల మీద పడ్డారు సర్కారోళ్ళు.